దేవుని పూర్తిగా నమ్మింది. ఆయన తీర్పు తీర్చేవాడు అని నమ్మింది. దేవుని యొక్క జడ్జిమెంట్ ఎరుకో పట్టణం మీదకి రాబోతుంది. ఆ ఎరుకో పట్టణంలో నేను ఉండకూడదు, నేను సెపరేట్ అవ్వాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతాను, మేము ప్రత్యేకించబడతాము. అమ్మా నువ్వు చేసేది వ్యభిచార వృత్తి కదా, మానేస్తాను, నాకొద్దు అని పశ్చాత్తాపడింది. ఎవరో మానడం కుదురుతా అసలు? మా వృత్తే అదండి, అసలు కష్టమండి అంటారు కదా. మారడానికి పాసిబిలిటీస్ లేవు, కానీ అద్భుతంగా మారింది. మార్చాడు దేవుడు. దేవుని మాటలను మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మాటలో మనల్ని అద్భుతంగా మారుస్తాయి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఆ రాహాబు వేశ్యే, ఒకప్పుడు వేశ్యే, అర్థమవుతుందా? కానీ ఎంత దీనత్వంతో, ఎంత పరిశుద్ధతతో ఈ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి, డాడీ, మమ్మీ, అన్నయ్య, తమ్ముడా, చెల్లి, ఒకసారి వినండిరా, నేను నా ఇంటికి ఇద్దరు ఏగులు వాళ్ళు వచ్చారు, వాళ్ళు దేవుని సేవకులు రా, ఈ యొక్క పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుందంట. వాళ్ళు అన్నారు, మనం అందరం కూడా ఒక ఇంట్లో సెపరేట్గా, అప్పుడు మనం నశింపకుండా మనం బ్రతుకుతామంట. కాబట్టి మీరు ఒక పని చేయండి రా, మీరు మీ ఇల్లు విడిచిపెట్టి నేనుండే స్థలంలోకి వచ్చేయండి రా, మీరు బ్రతుకుతారా అని అంటే వేశ్య మాటలు ఎవరైనా నమ్ముతారా? చెప్పండి. నీ పన్ను చూసుకో. ఎవరు కొంచెం తేడాగా ఉంటే అక్కతోనే, తేడాగా ఉన్న అక్కతో తమ్ముడు మాట్లాడతలే, తేడాగా ఉన్న చెల్లితో అక్క మాట్లాడతలే, అలాంటి రోజులు కదా. ఇప్పుడు తేడా క్యాండిడేట్ ఎవరు? రాహాబు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్తుంటే, దేవుని గురించి చెప్తుంటే ముందు నీవు అంటే తన మారిన జీవితం ఎవరికి అర్థమై ఉంటుంది? ఇది వరకు అలాగ ప్రవర్తించింది, కానీ మీ అమ్మ ఇది వరకు అట్లాగా ఉండలేదంట అని ఆ నోట ఈ నోట వినబడిన తర్వాత ఎందుకు ఉండలేదు, మా యొక్క అమ్మాయిలు ఎంత మార్పు ఎందుకు వచ్చింది అని గుర్తెరిగి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మారారు, రక్షింపబడ్డారు. హల్లెలూయా. మనకు ఉంది దిక్కుమాలిన విశ్వాసం. నువ్వు రక్షించబడ్డానికే గగనం అయిపోతుంది. ఇంకా చెప్పండి, కుటుంబం ఎలా రక్షించబడుతుంది? నువ్వు నిజంగా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని నమ్మితే, ఆ ఉగ్రత నరకం ఉందని నువ్వు నమ్మితే నువ్వు వాళ్ళకు ఉంటావా? ఇంట్లో వాళ్ళకు ఉంటావా? అదవుతుందా? మనము ప్రియమైన సహోదరులారా, నిజంగా దేవుని యొక్క ఉగ్రత చనిపోయిన తర్వాత ఉందని నాకు అర్థమైతే నా భర్త గురించి ఈ రోజు నేను ఆలోచిస్తా. నీకు పెడతమే, నీకు ఆ భర్త తెచ్చి పెట్టడమే సరిపోతుంది, దాన్ని అనుభవిస్తాను నువ్వు. నా భర్త రేపొద్దున దేవుని ఉగ్రతలో నిలవకుండా ఉండాలి అనే జ్ఞానం ఈ రోజున లేకుండా పోతుంది. కానీ రాహాబు యొక్క విశ్వాసము ఎట్లాంటిదంటే 2వ అధ్యాయం 13వ వచనంలో చదవండి ఒకసారి. ఏం ఆశించిందామా? నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్కజెల్లెలు, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి, హల్లెలూయా, చావకుండా ఏం చేసిందట? అయ్యా వాళ్ళు చావకూడదు ప్రభా, వాళ్ళ నాశనంలో ఉండకూడదు ప్రభా. పేరెంట్స్ గురించి ఆలోచించింది. నువ్వేం ఆలోచిస్తావు పేరెంట్స్ గురించి? అమ్మ గురించి ఆలోచించాలంటే పండగకి మంచి చీర పెట్టాలి, ఇంకా పెట్టాలమ్మా అమ్మకి, ఆరోగ్యం చూసుకోవాలి, ఇది కాదు చూసుకోవద్దు అంటలే. కానీ మా అమ్మ మా నాన్నలో దేవుని ఉగ్రతలో ఏం చేయకూడదు, ఉండకూడదు. ఆ నరకంలో నాశనంలో ఉండకూడదు. ఉండడానికి నేను మారాలి, నేను మారి వాళ్ళని ఏం చేయాలి, మార్చాలి. ఇదివరకు నా జీవితాన్ని మీరు చూశారు కదా. ఇప్పుడు ఎందుకు మానేసింది?